లో కొంతమంది ఋషులు చేరారు. అందులో కాత్యాయనుడు, ఈ సుశ్రవుడు వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళారట. అందులో ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన పేరు కాత్యాయనుడు. ఆయనకు ఒక అనుమానం వచ్చింది. మహానుభావులారా, మీరంతా ఇక్కడికి వచ్చారు బదరీ దగ్గరికి, సరస్వతీ నదిలో స్నానం చేసి ఏవో ఉపాసనలు చేస్తున్నారు. కొంతమంది సత్యం పలికినంత మాత్రం చేతనే మోక్షం పొందుతాం తరిస్తామంటున్నారు, కొందరు తపస్సు చేస్తే తరిస్తామంటున్నారు, కొందరు శుచిగా ఉంటే తరిస్తామంటున్నారు, కొందరు సాంఖ్యశాస్త్రం చదివితే తరిస్తామంటున్నారు, కొందరు యోగాభ్యాసం చాలంటున్నారు, కొందరు యోగులైతే చాలనమాట పలుకుతున్నారు, కొందరు ఓర్పు, కొందరేమో రుజుత్వం. రుజుత్వం అంటే సక్రమంగా ప్రవర్తించటం, ఇవి ముక్తినిస్తాయంటున్నారు. కొందరు మౌనం అంటున్నారు, కొందరు యథార్థ జ్ఞానం అంటున్నారు, కొందరు వైరాగ్యం అంటున్నారు, కొందరు యజ్ఞములు గొప్ప అంటున్నారు, కొంతమంది వేదములు చదివితే చాలంటున్నారు. ఇలా ఒక్కొక్కళ్ళు చెబుతున్నారు. ఇన్నిటినీ చేయటం చాలా కష్టం కనుక ఇందులో ఏది శ్రేష్టము అని అడిగితే అందులో సారస్వతుడు అనేవాడు ఇలా అన్నట్ట. సరస్వతీదేవి నాకు దర్శనమిచ్చింది. ఏమని చెప్పింది ఆవిడ? నాయన, అందరూ వేదాలు చదవలేరు, ఉపనిషత్తులు చదవలేరు, పూర్తిగా పురాణములు వినలేరు, యజ్ఞాలు చేయలేకపోవచ్చు, ఎన్నెన్నో కర్మలు చేయలేకపోవచ్చు, కానీ ఒక్క పని మాత్రం చేయగలరు, అదే దానము. ఎంతో కొంత దానం చేసిన వాడు తొందరగా తరిస్తాడు. ఆ దానం కూడా తీర్థస్థలాలలో సంకల్పం చెప్పుకు చేస్తే ఇంకా మంచిది. అనగా ఉదాహరణకు ఒక ఆయనకి భూదానం చేయాలనే కోరిక కలిగింది. అలాంటి వాడు ఏ కేదారమో వెళ్ళి అక్కడ ఈశ్వర దర్శనం చేసుకున్నప్పుడు, ఈశ్వర నీ ఎదురుగుండా ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను ఇంటికి వెళ్ళాక భూదానం చేస్తాను, లేదా సువర్ణదానం చేస్తాను, లేదా బదరీ వెళ్ళినప్పుడు ఏ బదరీనారాయణుడి దగ్గర సంకల్పం చెప్పి, ఇదిగో నీ ఎదురుగుండా సంకల్పం చెప్పుకుంటాను, ఇంటికి వెళ్ళాక నేను ఈ దానం చేస్తాను అనుకుని ఆ తర్వాత ఇంటికి వచ్చాక ఆలస్యం లేకుండా అలా దానం చేయగలిగితే ఇక వాడికి తిరుగుండదు. అన్ని జన్మల్లోకి మానవ జన్మ చాలా కష్టం రావడం వాడు స్పష్టంగా చెప్పాడనమాట. సర్వస్య మూలం మానుష్యం తథా సర్వార్థ సాధకం తత్ సంప్రాప్య తథా కుర్యాన్ నగచ్చే నరకం యథ. మానవుడికి మానవ జన్మ రావడమే కష్టం, వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వాడికి నరకము తప్పదు, మళ్ళీ భూమి మీద నీచమైన జన్మ తప్పదు. అందుకని వీలున్నంత వరకు తీర్థయాత్రలు చేయటము, ఆ తీర్థస్థలాలలో సంకల్పం చెప్పుకుని ఎంతో కొంత తనకు తోచిందాన్ని దానం చేయటం వల్ల తొందరగా జాయతే సూరః సహస్రేషు చ పండితః వక్తా శతసహస్రేషు దాతా జాయేత వా నవా. నారదార్జున సంవాదంలో మాహేశ్వర ఖండంలో 2వ భాగంలో కౌమార ఖండంలో 2వ అధ్యాయంలోని 70వ శ్లోకం ఇది. ప్రతి 100 మందిలో ఒక వీరుడు ఉంటాడట. సాధారణంగా ఒక 100 మంది ఉంటే అందులో వీరుడు ఒక్కడే ఉంటాడు. 1000 మందిలో ఒక్క పండితుడు ఉంటాడు. ఈ పండితులందరూ వాళ్ళు వక్తలు ఎవరండో, చదువుకున్న పండితులు చాలామంది ఉంటారు. మంచి అద్భుతంగా చదువుకున్న స్టేజీ మీదకి పిలిచి మాట్లాడమంటే వాడేం మాట్లాడతాడు వాడికి అర్థం కాదు. మాట్లాడడం అనేది కళ. అందుకని 1,00,000 మందిలో వక్త ఒక్కడే ఉంటాడు. ప్రజల హృదయములు నా కట్టుకుని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి ఆకర్షించగలిగేటటువంటి వక్త, ఉపన్యాసం చెప్పేవాళ్ళు 1,00,000కు ఒకడు ఉంటాడు. కానీ దాత అనేవాడు అసలు ఉంటాడో లేదో తెలియదు, చాలా తక్కువగా ఉంటారని అర్థం అనమాట. దాతృత్వం తక్కువ మంది దగ్గర ఉంటుంది. దాతృత్వం అంటే 5-10 ఇచ్చిపోవడం కాకుండా తగిన రీతిలో తన సంపదకి తగిన రీతిలో మనస్సు ఆనందంతో పొంగిపోతూ ఉండగా దానం చేసేవాడే దాత. అంటే ఇచ్చేటప్పుడు ఏడుస్తూ ఇవ్వకుండా, అనవసరంగా బంగారం సింహాసనానికి కాసు ఇచ్చేస్తానన్నాను, ఈ కాసుతో నా బతుకంతా కేసు అయిపోయింది, ఇదంతా నాకు లాసు అని మహాబాధపడిపోయేవాడు వాడు దాతగాడు. వాడు ఏడుపు కొట్టాడు ఆనందంతో, అయ్యో కేజీ బంగారం ఇవ్వగలిగాను, 10 కేజీలు ఇస్తే బాగున్నారు. నదానా దుష్కరతరం పృథివ్యామస్తి కించన. ఈ ప్రపంచంలో దానం కంటే గొప్పది లేదు, కానీ దానం చేయటం దుష్కరం. ఎందుకని? దానం చేయటం దుష్కరము అంటే కొంచెం కష్టమైన పని. డబ్బు ఉంటుంది, ఇలాంటి పురాణం విన్నప్పుడు ఇవ్వాలనిపిస్తుంది, కానీ కాసేపు నాకు అమ్మ బాబోయ్ ఆయన ఏదో అనేసాడరా బాబు, తొందరపడ్డామరా, మనం ఇవ్వాలనుకుంటున్నాం లోపల పీక్కుంటట, అందుకని దుష్కరం అన్నారు. చాలా కష్టమని. ఓ 100 కోట్లు ఉంటే అటువంటి వాడు చింకిపోయిన కోటు కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డాం. పోయేటప్పుడు పాప ఈ కోటు ఇవన్నీ పట్టుకుపోదాం అనుకుంటాడు పిచ్చిపీరుగా. వీడి ఎంతోమంది దానం చేయాలని సంకల్పించి తర్వాత మళ్ళీ లోపిస్తూ ఉంటారు. పరిత్యజ్య ప్రియాన్ ప్రాణాన్ ధనార్థేహి మహాభయం. డబ్బు కోసం ప్రాణం కూడా విడిచిపెడతాడు, కానీ డబ్బు పట్టండి. డబ్బు కంటే ప్రాణం ఏమి ఇష్టం కాదట, ప్రాణం కంటే కూడా డబ్బే ఇష్టం అన్నాడు ఆయన. దొంగాడు వచ్చాడు, కత్తి ఎత్తాడు, నీ పరుసు ఇచ్చావా పొడవను, లేదా పొడి చేస్తానంటే బాబోయ్ అని అరుస్తాడు, వాడు పొడి చేస్తాడు, డబ్బు అడ్డుకుపోతాడు. అంటే ప్రాణం కూడా డబ్బు కోసం వదిలేస్తున్నాడు అనమాట వాడు.